రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల నేతలంతా బరిలోకి దిగి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు, సవాళ్ల పర్వాలు ఊపందుకున్నాయి. ఇక మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని, లోక్సభ ఎన్నికల తర్వాత పరిస్థితులు మొత్తం మారిపోతాయని కేసీఆర్ దగ్గర నుంచి బీఆర్ఎస్ నేతలంతా జంప్ అవుతారంటూ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి 10 ఎంపీ స్థానాలు ఇస్తే తాము ఏం చేయగలమో చేసి చూపిస్తామంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. నాగర్ కర్నూలులో నిర్వహించిన ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి వ్యాఖ్యానించారు. ఆయన ఇక నుంచి బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని, ఆయన్ని గెలిపించాలంటూ ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ సర్కార్కు తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే 100 రోజుల్లోనే చేతులు ఎత్తేశారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా టైంపాస్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను 10 స్థానాల్లో గెలిపించాలని, దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చేస్తామంటూ కేటీఆర్ కోరారు. అయితే గతంలో కంటే ఇప్పుడు అత్యధిక స్థానాలు గెలుపొందుతామన్న ధీమాను కేటీఆర్ వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 8 నుంచి 10 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయనే విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. మీరు అని చెప్పి వారు చెప్తా ఉంటే నాకు ఇంకో మాట కూడా వెంకటరామన్ నా చెవులో చెప్తా ఉన్నాడు. 8-10 పార్లమెంట్ సీట్లు కనుక మనం గెలిస్తే, 8-10 పార్లమెంట్ సీట్లు కనుక గెలిస్తే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయంగా చాలా చాలా మార్పులు వస్తాయి. తప్పకుండా మీ కలలు నెరవేరుతాయని మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాళ్ళ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. నాకంటే బాగా మీకే తెలుసు. గ్రామాల్లో కోపంగా ఉన్నారు, రైతులు కోపంగా ఉన్నారు. రైతు బంధు రాలేదు, రైతు భరోసా అన్నారు, భరోసా దిక్కులేదు. అదే మాదిరిగా రుణమాఫీ జరగలేదు. మరి అదే మాదిరిగా ఈ రోజు వరకు, ఈ నిమిషం వరకు మరి ఎప్పుడు ధాన్యం కొనుగోలు జరుగుతుందో కూడా ఇప్పటి వరకు తెలియదు. ఇది పరిస్థితి. అదే మాదిరిగా మహిళలు ఇవాళ కోపంగా ఉన్నారు. అరే ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో? మనకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్నీ సవ్యంగా జరిగేది. ఈయన పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు. నెలకు 2500 అన్నాడు, పెన్షన్లు పెంచుతానన్నాడు, ఇంకా ఏమేమో చెప్పినాడు, తులం బంగారం అన్నాడు, స్కూటీలు ఫ్రీ అన్నాడు, 100 రోజుల్లో అన్నీ చేస్తా అన్నాడు. ఇవాళేమో కథలు చెప్తున్నాడని చెప్పి మహిళలు కోపంగా ఉన్నారు, విద్యార్థులు కోపంగా ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 100 రోజుల్లో మోసకారి ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను ఇవాళ నేనిచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. 30,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు ప్రవేశ పరీక్షలు జరిగి, ఆనాడే మొత్తం అపాయింట్మెంట్లు జరిగి, కాగితాలు మాత్రం రేవంత్ రెడ్డి గారు ఇచ్చి నేనిచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటుంటే విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళు కోపంగా ఉన్నారు. నా విజ్ఞప్తి అందుకే మీ అందరితో ఒకటే, కాంగ్రెస్ మీద భ్రమలు 100 రోజుల్లోనే పోయినాయి. మిమ్మల్ని కోరేది ఒకటే, మళ్ళా మోసగాడు కొత్త మోసం మొదలు పెట్టినాడు. మోసం పార్ట్ 1 అసెంబ్లీ ఎన్నికల కోసం చేసినాడు, పార్లమెంట్ ఎన్నికల కోసం మోసం పార్ట్ 2. ఏది పార్ట్ 2? ఆగస్టు 15 ఎత్తురాడు. రైతు బందే చక్కగా ఏనోడు, రైతు బందే ఏనికి ఆపసోపాలు పడ్డోడు 40,000 కోట్ల రుణమాఫీ 15 ఆగస్టు నాడు చేస్తాడంటే నమ్మనికి మనమేమన్నా పిచ్చోళ్ళమా? ఆలోచించండి. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు, రెండోసారి అదే మనిషి చేతుల్లో మోసపోతే తప్పు మనదవుతుంది తప్ప తప్పు రేవంత్ రెడ్డిది కాదు. దానికి మన పార్టీని ఒక్కొక్కరుగా నాయకులు వదిలిపెడుతున్న టైంలో ఇవాళ మన ముందుకు వచ్చిన మన పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మనం 2 నిమిషాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు నాయకులేమో మనం ప్రతిపక్షంలోకి రాగానే వదిలిపెట్టిపోతూ ఉంటే ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానించింది, రమ్మన్నది. మీరు రండి, మీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి ఇస్తాము. ఇదివరకు నిరంజన్ రెడ్డి గారు పదవి చేసినారు 2014 నుంచి 19 దాకా. ఆ పదవి మీకు ఇస్తాము, క్యాబినెట్ ర్యాంక్ ఇస్తాము, మీరు పార్టీలోకి రండి అని అడిగినారు. ఆయన వద్దన్నాడు, నేను రానని చెప్పినాడు. మీరు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినారు, మీకు అనుభవం ఉంది, పరిపాలన అనుభవం ఉంది, మీరు వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి తీసుకోండి అని మరొక ఆహ్వానం పంపినారు. నాకు వద్దు, నాకు అధికార లాలస కానీ లాలుచి కానీ లేదు, దాన్ని కూడా వద్దన్నాడు. చివరికి ఆయనకి చెప్పి పంపినారు. మన రాష్ట్రంలో 3 రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. నాగర్ కర్నూలు ఉన్నది, వరంగల్ ఉన్నది, పెద్దపల్లి ఉన్నది,
మీరు ఎక్కడ కోరుకుంటారో అక్కడికి పంపుతాము, మా పార్టీ తరఫున నిలుచుకోండి, డబ్బులు కూడా మొత్తం మేమే ఖర్చు పెడతాము, మీరు మా పార్టీ తరఫున రండి అని ఆఫర్ ఇస్తే అధికారాన్ని కాదని, అధికార పార్టీని కాదని, వాళ్ళ ప్రలోభాలను కాదని, ఇవాళ కష్టంలో ఉండే మన నాయకుడు కేసీఆర్ గారికి అండగా వచ్చిన దీశాలి ఒక ధైర్యవంతుడు మీ అలంపూర్ మట్టి బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నేను తప్పకుండా చెప్తా ఉన్నా ఈ మాట. ఆనాడు ఒక ఉన్నతాధికారిగా ఏనాడు మత్సలేని జీవితం, అవినీతి ఆరోపణలు ఏనాడు ఎదుర్కోలేం. పిల్లలకి చదువు చెప్పాలి, నాణ్యమైన చదువు వస్తే విద్యతోనే వికాసం వస్తుంది, వికాసంతోనే సమాజంలో సమానత్వం వస్తుంది అనే ఒక ఉదాత్తమైన ఆలోచనతో ఒక తరం బాగుపడాలి, ఒక పిల్లలు చదువుకుంటే ఆ తరం ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందనే ఆలోచనతో కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలను 1000 గురుకుల పాఠశాలలు పెడితే వాటిని సమర్థవంతంగా నడిపి లక్షలాది మంది ఆనిముత్యాల లాంటి పిల్లలను తయారు చేసిన అద్భుతమైన అధికారి మీ అలంపూర్